గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అంశంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని స్పష్టం చేశారు. వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తప్పు చేసిన వైసీపీ నేతలు శిక్షలు తప్పించుకోలేరని లోకేష్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అరాచక పాలనను అందరూ చూస్తారని, ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసన్న లోకేష్, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తమను అడుగడుగునా ఇబ్బంది పెట్టిన వారెవరని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత అంశం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్టుపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ఈరోజు ఈ స్పందనలో కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి అయితే తీసుకురావడం జరిగింది. ఈ అరెస్టుని ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి వైసీపీ జగన్ కావచ్చు, అనేక మంది కూడా ఇదంతా అక్రమ అరెస్టు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఈరోజు నారా లోకేష్ కూడా దానికి ధీటుగా అయితే స్పందించిన పరిస్థితి. నారా లోకేష్ మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత 2019 నుంచి 24 వరకు రాక్షస పాలన కొనసాగిందని, ఇదే క్రమంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తమల్ని అందరినీ కూడా ఆ ప్రభుత్వం చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజల యొక్క సమస్యలు బయట చెప్పుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కావచ్చు, అలాగే ఇంట్లో పెట్టి నిర్బంధించడం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ని ఏకంగా అసలు ఆంధ్రప్రదేశ్కి రానియకుండా, చంద్రబాబుని కలవనీయకుండా ఏదైతే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అడ్డగించడం కావచ్చు, ఇవన్నీ కూడా తమ దృష్టిలో ఉన్నాయనే సంకేతాలు చెప్తూనే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది, రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం లేకుండా రెడ్ బుక్ ఖచ్చితంగా రెడ్ బుక్లో ఏదైతే పేరున్నాయో వాటన్నిటికి కూడా శిక్షలు తప్పు అని అరాచక పాలన సాగించిన ఇటు వైసీపీ నేతలు కావచ్చు, ఏదైతే హద్దులు మీరిన అధికారులు కావచ్చు, ఖచ్చితంగా రెడ్ బుక్లో ఎవరైతే పేర్లున్నాయో వారందరికీ శిక్షలు తప్పదని చెప్పి లోకేష్ అయితే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే 2023 జనవరి 27వ తేదీన నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మొత్తంగా 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, అలాగే 3132 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ప్రజల యొక్క బాధల సాధలు అన్నీ తెలిసాయని, ఈ ప్రయత్నంలోనే తమని కేవలం పాదయాత్ర కూడా నడవనీయకుండా తన మైక్ లాగేసుకున్నారని, అలాగే తన వాహనాలు కూడా సీజ్ చేశారని, వైసీపీ సాగించిన అరాచక పాలన అన్నీ కూడా మొత్తం మీద 90 బహిరంగ సభల్లో తాను ప్రజలందరికీ నేరుగా చెప్పానని, ప్రతిపక్షాలకి ఎప్పుడైనా మా అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లన్నిటికీ కూడా తగిన శిక్ష ఉంటుందని చెప్పి ఆనాడు లోకేష్ అయితే చెప్పారు. దీనికి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత నిదానంగా 6 నెలల తర్వాత ఒక్కొక్కరిని కూడా ఇటు అరెస్టులు కావచ్చు, అలాగే రాజకీయంగా ఏదైతే హద్దులు మీరిన అధికారులు కావచ్చు, అందరికైతే శిక్షలు అయితే తప్పేటట్లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఐపీసీలకు సంబంధించి 5 మంది మీద ఇప్పటికే తీవ్రమైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు రాజకీయంగా చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, గతంలో చూసుకుంటే మాజీ ఎంపీ నందిగం సురేష్ కావచ్చు, అలాగే అనేక మంది కూడా అరెస్టులు సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చాలా పెద్ద నేతలను కూడా, అంటే ఇప్పుడు తొందరలోనే ఇటు మాజీ మంత్రులైన నెల్లూరు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే కొడాలి నాని కావచ్చు, మరికొంత నేతలను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అని చెప్పి చాలా మెండుగా అయితే తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం మేరకు. సో మొత్తం మీద ఎంతమంది ఏమనుకున్నా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది, రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా వైసీపీ పాలన కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైతే తప్పులు చేశారో, అలాగే ఎవరైతే టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే టీడీపీ కార్యకర్తలకు కావచ్చు హాని చేశారో వాళ్ళందరికీ కూడా కఠినంగా దానిలో అందరి పేరున రాసి పెట్టినని చెప్పి లోకేష్ చెప్పడం ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే వైసీపీ నేతల గుండెల్లో కూడా రైలు పరిగెత్తే పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద చూడాలి రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ చెబుతున్న పరిస్థితుల్లో లోకేష్ చెప్పిన మాటలు ఏ విధంగా అమలు పోతున్నాయి, ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, అనేక కేసులు కూడా ఇప్పటికే పరిశీలన ఉన్నాయి. కాబట్టి ఇటు కాకినాడ పోర్టుకు సంబంధించి కావచ్చు, కల్తీ నెయ్యికి సంబంధించి కావచ్చు, అలాగే ఇబ్బంది పెట్టిన కేసులకు సంబంధించి కావచ్చు. సో ఒక్కొక్క కేసు కూడా తొందరలోనే అనేక మంది కీలక నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందేమన్నా. రైట్, థ్యాంక్ యూ సాగర్.